ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చే ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు కంటైనర్ లారీ ఢీకొట్టాయి. పూర్తిగా బస్సు ముందు భాగం ధ్వంసమైంది. కేబిన్లో కంటైనర్ డ్రైవర్ ఇరుక్కుపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ముందున్న ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. పామూరు మండలం వగ్గంపల్లి దగ్గర హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. పామూరు నుంచి కనిగిరికి వస్తుంది ఆర్టీసీ బస్సు. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు కూడా పరస్పరం ఢీకొన్నాయి. చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి దృశ్యాలు ఇవి. ఇటీవలి కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటే ఆ ప్రమాదాలను చూస్తుంటే కనుక వాటి తీవ్రతను చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది, భయమేస్తుంది. ఆ దృశ్యాలు మనకు ప్రమాద తీవ్రతను మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. చాలా క్లియర్గా ఉంది. ఎడమ వైపు నుంచి వెళ్తున్న బస్సును కుడివైపు నుంచి వస్తున్నటువంటి కంటైనర్ ఢీకొట్టినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కంటైనర్ డ్రైవర్ అతివేగమా నిర్లక్ష్యమా తెలియదు, కానీ చాలా క్లియర్గా తప్పిదం మనకు ఆ ఫొటోస్ని బట్టి అర్థమవుతుంది. ఎస్, మా కొలీగ్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, ఈ తాజా బస్సు యాక్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలేంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? ఏం జరుగుతుంది? వరుస ప్రమాదాలతో ఒకసారిగా అధికారులు ఏం చెప్తున్నారు? ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదం అనేది తీవ్రమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. పల్లె వెలుగు బస్సు అదేవిధంగా కంటైనర్ లారీ ఎదురుగా ఢీకున్నటువంటి ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు 9 మంది ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితిని మనం విజువల్లో కూడా చూడొచ్చు. పామూరు నుంచి కనిగిరి వస్తున్నటువంటి పల్లె వెలుగు బస్సుకు ఆపోజిట్ గా వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ నేరుగా కూడా ఢీకొట్టడం జరిగింది. వగ్గంపల్లి దాటిన తర్వాత ఆర్టీసీ బస్సు టోల్ ప్లాజా రావిగుంటపల్లి టోల్ ప్లాజా ఏదైతే ఉందో దాని సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, లేదా ట్రావెల్ బస్సులు, లేదా కంటైనర్ లారీలు వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలనైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ అంటే సేఫ్టీ అనేటువంటి ఒక పదానికి నిర్వచనం లేకుండా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కానీ చూసినట్లయితే ఆర్టీసీ బస్సు తన పరిధిలోనే వస్తుంది. ఇది మొత్తం కూడా జాతీయ రహదారి. అయితే ఈ జాతీయ రహదారిలో టోల్ ప్లాజా దాటిన తర్వాత లారీ, అదేవిధంగా టోల్ ప్లాజాకు ముందు బస్సు ఆ రహదారిలో ఎదురెదురుగా నేరుగా ఢీకొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో ఉండేటువంటి 9 మంది ప్రయాణికులకైతే గాయాలైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ తో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అయితే సమాచారం తెలుసుకున్న అటు హైవే సిబ్బంది కావచ్చు, మరియు పోలీసులు కావచ్చు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టి గాయపడ్డటువంటి వారిని మొత్తం కూడా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రమాద తీవ్రత మాత్రం భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. మనం ప్రశాంతంగా సేఫ్టీగా ఇంటికి చేరాలంటే ఆర్టీసీ బస్సు అనేటువంటి నినాదానికి ఇది తూట్లు పొడిచే విధంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా వేగం కారణమా లేకపోతే డ్రైవర్లు నిర్లక్ష్యమా అంటే, ఎంత వేగంగా వచ్చేప్పటికీ కూడా ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్నాయంటే ఖచ్చితంగా డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యమే కారణం అనేది మాత్రం అక్కడ ఉండే ప్రయాణికులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఒక్కరైనా అప్రమత్తంగా ఉంటే దాన్ని తప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అది చిన్న కచ్చా రహదారి కూడా కాదు, జాతీయ రహదారి. అది టోల్ ప్లాజా దాటిన తర్వాత రహదారుల విస్తరణ కూడా ఎక్కువగా ఉంటుంది. 3 రహదారులు అయితే 6 గాను, 6 అయితే 12 గాను టోల్ ప్లాజా డబుల్ వే కూడా ఉంటుంది. అటువంటి సందర్భంలో టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు ఢీకొన్నాయంటే డ్రైవర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే డ్రైవర్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బస్సులో ఉండేటువంటి 9 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు 11 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే వేగం తక్కువగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత కూడా తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో అయితే ఇటు బస్సు ముందు భాగం కానీ, లారీ కంటైనర్ లారీ ముందు భాగం కానీ పూర్తిగా ధ్వంసమైంది కూడా మనం విజువల్లో చూడొచ్చు. రామదాసు. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో మొత్తం మీద వరుస ప్రమాదాలు అయితే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులే ఈ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కంటైనర్లు, లారీలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్, అతివేగము, అసలు ఏం జరుగుతుంది? రవాణా శాఖ అధికారులు వీళ్ళ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదో నిజంగా అర్థం కావడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అడ్డగోలుగా రోడ్లపైకి వచ్చి ఒక రకంగా ఈ ప్రైవేటు కంటైనర్లు కావచ్చు, లారీలు కావచ్చు, వీళ్ళంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. చాలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి వచ్చారంటే కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చాలా అరాచకంగా రోడ్లపైన ఈ డ్రైవింగ్ చేయడం, అతివేగము, నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ 2
వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు, కంటైనర్ లారీ ఈ రెండు కూడా అతివేగంగా ఢీకొన్న ఘటనలో ప్రస్తుతానికైతే 10-11 మందికి పైగా గాయపడ్డారు, డజన్ సంఖ్యలో గాయపడ్డారు. కంటైనర్ డ్రైవర్ కూడా అందులో ఇరుక్కుపోయాడు. ఇందులో ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది చాలా సురక్షితం అంటూ ఒక నినాదం కూడా ఉంది. ఆర్టీసీలో బస్సు ప్రయాణం సురక్షితం అంటూ ఒక నినాదం కూడా ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటేనే ఇక భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ అని మాత్రమే కాదు, సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఇక్కడ ఈ జరుగుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సులో ఇటీవల కాలంలో మరి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తరచుగా ప్రమాదాలకు ఇది ఒక నిలవుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ తర్వాత వరుసగా కంటిన్యూగా ఆర్టీసీ బస్సులు ఎక్కడో చోట ప్రమాదానికి గురవుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. దీనిపై 2 తెలుగు రాష్ట్రాల అధికారులు అయితే దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు, రవాణా శాఖ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భం కూడా మనకు కనబడుతోంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ వాహనాలు రోడ్లపైకి వచ్చినప్పుడు రోడ్డు ప్రమాదాల భద్రతకు సంబంధించి రోడ్డు భద్రతా వారోత్సవాలను కూడా చేస్తారు. ఆర్టీసీలో చేస్తారు రోడ్డు భద్రతా వారోత్సవాలు. ప్రయాణికుల సంబంధించి ఏం చేస్తారు, రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితము, రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఇవన్నీ కూడా మనం ఈ బ్యానర్లో చిన్నప్పటి చూస్తున్నాం. ఎక్కడ సేఫ్టీ? సరే బస్సు బాగానే పోతున్నాడు, బస్సు డ్రైవర్ తప్పలేదు, కానీ రోడ్డు మీదకి వస్తే మనం బాగుంటే ఎదురుగోడు వచ్చేవాడు బాగుండాలని రూల్ అక్కడ గ్యారంటీ కూడా లేదు. రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అసలు మార్గదర్శకాలు ఏవి? రోడ్లపైకి వస్తే అడ్డగోలుగా ఎవరు బండి నడుపుతున్నారో, ఎవరి చేతిలో ఉంటుందో ఏందో అర్థం కాని పరిస్థితి. వాడు మద్యం సేవించి నడుపుతున్నాడా, మంచిగానే ఉన్నాడా, వాడికి లైసెన్స్ ప్రాపర్గా ఉందా, వాడికి గైడ్లైన్స్ పాటిస్తున్నాడా, పోనీ ఉన్న రోడ్లలో రోడ్లు బాగా లేవని బ్లేమ్ చేసినా సరే, రోడ్లు బాగా లేకున్నా అభివృద్ధి దశలో ఉన్నా ఎలా ఉన్నా రోడ్డును బట్టి అయితే వెళ్ళాలి కదా. రోడ్లు బాగా లేకుంటే అడ్డగోలుగా రోడ్లపైకి వచ్చి అరాచకంగా యాక్సిడెంట్లు చేయడం కాదు కదా రూల్. ఉన్న రోడ్డును బట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, ఆ ఉన్న స్పేస్లో జాగ్రత్తగా వెళ్ళాలి. వీటన్నిటికి కూడా మార్గదర్శకాలు ఇవ్వాలి, లేదా ప్రమాద సూచికలు పెట్టాలి అధికారులు, లేదా ఈ బస్సు కంటైనర్ డ్రైవర్లు, ప్రైవేట్ లారీ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా పిలిచి ఒకనాడు కనీసం ఒక ఓరియంటేషన్ లాగా కనీసం పెట్టి, లేదా ఏ రోజుకి ఆ రోజు రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ఏదో యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగినప్పుడే తూతు మంత్రంగా హడావుడిగా ఏదో కొన్ని తనిఖీలు చేసి వదిలేయడం కాదు. నిరంతర నిఘా, నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రమాదాలపై అప్రమత్తత కల్పించాలి, ప్రమాదాలు జరగకుండా సూచనలు చేయాలి, మార్గదర్శకాలు చేయాలి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఉండాలి. ప్రమాదాలు ఖచ్చితంగా ప్రతి చోట ఆర్టీసీ రవాణాధికారి ఉంటాడా? ప్రమాదాలు అరికట్టడానికి ఆయన ఏమైనా ఉండి ఏదైనా ఆయన ఏమైనా యాక్సిడెంట్ కాకుండా అడ్డుంటాడా? అది కాదు. కానీ మ్యాక్సిమం వాళ్ళని కొంచెం నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించి కొంత వాళ్ళకి అవగాహన కల్పిస్తే కనీసం వాడు బండి నడిపేటప్పుడు ఆ ట్రక్ డ్రైవరు, లారీ డ్రైవరు లేదా బస్సు డ్రైవరు ఎవరైనా కావచ్చు, ఆర్టీసీ కూడా వాళ్ళ సిబ్బందికి కొంత ఓరియంటేషన్ లాంటి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. రోడ్డు భద్రతా వారోత్సవాలు లేదా ఇంకా ప్రయాణికులు సేఫ్టీ అని చెప్పి ప్రచారం చేసుకోవడం కాకుండా ఆర్టీసీ కూడా ఆ డ్రైవర్లకు, లేదా సరే నేను ఎందుకు అంటున్నానంటే తప్పు ఆర్టీసీదా ప్రైవేట్ దాని కాదు, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వేగం ప్రమాదం తెలుస్తుంది. ఇక్కడ డ్రైవర్ ఆర్టీసీ తప్పు లేకున్నా కూడా ఎదురుగా వచ్చి కుదిరినప్పుడు మనం అడ్డీ కొట్టప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను ఎందుకు జాగ్రత్తలు, సేఫ్టీ మెజర్మెంట్స్ అందరికీ చెప్పాలి. తప్పు చేసిన వాడే దోషి, బట్ ఇక్కడ జాగ్రత్తలు మాత్రం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ, ఆర్టీసీ ఒకసారి కూర్చొని జాయింట్గా సమావేశాలు ఏర్పాటు చేయాలి, సమీక్షలు చేయాలి. అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు? రోజు కళ్ళెదుటే ప్రమాదాలు జరుగుతున్నాయి, అయిన వాళ్ళని కోల్పోయి, ఆప్తులను కోల్పోయి అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగి తేలుతుంటే అధికారులంతా కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రమాదాలు జరిగినప్పుడు మంచి వాహనాల్లో నీట్గా ఇన్షర్ట్ చేసుకొని వచ్చి ఫైల్స్ పట్టుకొని ఇలా నడుము చేతులు పెట్టి పరిశీలన చేస్తుంటారు, ఏందో అర్థం కాదు. చాలా దారుణంగా ఉంటాయి ఈ వ్యవహారాలన్నీ కూడా. అధికారుల తీరా, లేకుంటే అధికారులు ఏమైనా చేయమని చెప్తున్నారా? మరి అలా అని కాదు, దాని అర్థం చాలా దారుణంగా జరుగుతున్నప్పుడు వీటిని అరికట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం అయితే ఉంది ఖచ్చితంగా. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రవాణా ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. జనాలు రోడ్ల మీదకి రావాలంటే భయపడుతున్నారండి. అసలు బస్సులు ఎక్కాలన్నా ఇట్స్ ఏ రోడ్ టెర్రర్గా మారుతుంది తెలుగు రాష్ట్రాల్లో. రక్తం ఓడుతున్నాయి రోడ్లన్నీ కూడా.
దారుణంగా ఉంది. చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు, హైవేలు, ప్రతి రోడ్లపైన ఇదే పరిస్థితి. దారుణంగా ఉంది, చెప్పాలంటే బాధగా ఉంది. వీటిని ప్రజెంట్ చేయాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. ఇదేదో సీజన్ లాగా అయిపోయింది. నిజంగా దారుణం అనిపిస్తుంది, బాధేస్తుంది. అరే ఎక్కడ మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, సరే ఎవరైనా ప్రాణాలు, ఆర్టీసీ అయినా ప్రైవేట్ అయినా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు అధికారులు ఎందుకు అప్రమత్తం కావట్లేదు, అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అర్థం కాని పరిస్థితి. మొన్న అప్పుడెప్పుడో బస్సు కాలిపోయింది, ప్రైవేట్ బస్సు, బెంగళూరు పోయే బస్సు కాలిపోయినప్పుడు ఒక 2 రోజులు ఈ అమీర్పేటలో, ఎస్ఆర్ నగర్లో అక్కడ ఇక్కడ బయలుదేరే ముందు అడవుడు చేశారు, అంతే అయిపోయింది కథ. మళ్ళీ ఎక్కడ ఎవరి జాగాలో వాళ్ళే ఉన్నారు, ఏం లేదు హడావుడి. 2 రోజులు అధికారుల తనిఖీలు, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న అధికారులు అంటూ ఇక అప్పుడు మనమే కెమెరాలు పట్టుకొని పోయి మేమే చూపించాం బాగా మీకు, అధికారులు కొరడా జులిపిస్తున్నారు గట్టిగా అని చెప్పేసి. అయిపోయింది, ఏం లేదు, మళ్ళీ అంతా శరామాములే. ఇదంతా వ్యవస్థలో ఉన్న వేళ్ళూనికిపోయిన జాడ్యం, దీన్ని మనం కాదనలేం. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.